ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటి వరకు 2 లక్షల పెన్షన్లు అనేవి రద్దు చేసినట్టుగా ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అనేది విడుదల చేశారు. అయితే ఈ 2 లక్షల పెన్షన్లు అనేవి ఈ కారణాల చేత ఈ 4 కారణాల చేత మనకు రద్దు చేయడం అయితే జరిగిందండి. అయితే మీ యొక్క పెన్షన్ కూడా ఈ కారణాల చేత రద్దు అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది కదా, సో ఆ లింక్ పైన క్లిక్ చేసి పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. మీ యొక్క పెన్షన్ యాక్టివేట్లో ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ ఆగస్టు 1వ తేదీన ఇస్తారు. ఒకవేళ ఇన్యాక్టివేట్లో ఉంటే కనుక మీకు అందేటటువంటి పెన్షన్ అనేది అందదు. మీరు తప్పనిసరిగా కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లపై అయితే ప్రభుత్వం అయితే ఫోకస్ అయితే పెట్టారండి. కొంతమంది పెన్షన్దారులు గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారిపైన అయితే ఫోకస్ అయితే పెట్టారు. సో ఇలాంటి వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు అనేవి ఈ కారణాల చేత ప్రభుత్వం అయితే రద్దు చేశారు. మనకేంటంటే ఇప్పటి వరకు 2 లక్షలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి రద్దు చేసినట్టుగా ప్రభుత్వం అయితే ఒక నివేదిక అయితే విడుదల చేశారు. అయితే మీ యొక్క పెన్షన్ అనేది ఉందా లేదా అనేది క్లారిటీగా తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే కనుక మీకు పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందా, ఏదైనా కారణం చేత రద్దు చేశారనేది మీకు ఆల్రెడీ క్లారిటీగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి తెలుసుకున్న తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వైకల్యం లేకున్నా సదరం సర్టిఫికేట్, అలాగే చెవుడు మూగవారికి చూపించారు. భర్తతో ఉంటూ ఒంటరి మహిళగా వైసీపీ హయాంలో భారీగా అక్రమాలు, వాలంటీర్ల ఇళ్లల్లో 2-3 పెన్షన్లు. ఇక్కడ వృద్ధులు, దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, వితంతువులు, అంతరించిపోతున్న వృత్తుల వారికి జీవనోపాధికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు సామాజిక భద్రతా పెన్షన్లు అయితే అందిస్తున్నాయి. నెలలా వచ్చే వారికి సొమ్ము ఈ వర్గాలకు ఆత్మ గౌరవంతో జీవించేందుకు కొంత ఆసరా అయితే అవుతుంది. కానీ వైసీపీ హయాంలో వీటిని కూడా పక్కదారి పట్టించారు. పెన్షన్లు మంజూరు పంపిణీలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లు కొందరు ప్రభుత్వం అందించే పెన్షన్లను అనర్హులుగా దక్కేలా చేశారు. ఈ కుటుంబ సభ్యులు, సన్నిహితులు అలాగే ముడుపులు ఇచ్చి వారికి పెన్షన్లను దొడ్డిదారిలో మంజూరు చేయించారు. ప్రభుత్వం మారడంతో ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా అయితే వెలుగులోకి వచ్చాయి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు వికలాంగులు లేకపోయినా కానీ చెవిటి మూగవారని చెప్పేసి సదరం సర్టిఫికెట్లు అనేవి వాలంటీర్లతో కలిసి వారికి లంచం అనేది ఇచ్చి సదరం సర్టిఫికెట్లు అనేది చేసుకొని సో విధంగా పెన్షన్లు అనేది పొందారండి. సో దీని కారణంగా ప్రభుత్వం గుర్తించి వారికి సంబంధించిన పెన్షన్లని ఆల్మోస్ట్ 2 లక్షల వరకు అయితే మనకు పెన్షన్లు తొలగించారు. సో మీ యొక్క పెన్షన్ ఉందో లేదో తెలుసుకోండి, లేదంటే ఆగస్టు 1వ తారీఖున మీకు కూడా పెన్షన్ అనేది రాదు. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.